హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రియల్ లైఫ్లో జరిగింది ఏంటంటే, ఇంట్లో గొడవలు ఉంటాయి. ఓకే, పేరెంట్స్కి వాళ్ళకు గొడవలు ఉంటాయి. సో బంధం అనేది ఎప్పటికి చేంజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే, వాళ్ళకు సిస్టర్స్ లేకపోతే వాళ్ళ కజిన్స్ కడతారు. ఎలా అంటే పెద్ద నాన్న కానీ చిన్న నాన్న బిడ్డలు ఉంటే వాళ్ళు కడతారు. అది కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు కట్టిన వాళ్ళు ఇంట్లో గొడవలు అని అంటే వీళ్ళకు పిల్లలతో ఎలాంటి వాళ్ళకేం లేదు. ఒక నిమిషం. అయితే వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు కట్టేవాళ్ళు, ఇల్లు కట్టించుకునే వాళ్ళు. ఓకే, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ గొడవలు అవ్వడం, అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్టకపోవడం, ఇట్లా ఒక ఇయర్ బంద్ అవ్వడం, ఒక ఇయర్ కట్టించుకోవడం జరుగుతుండేది. ఓకే, నీకు కట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎన్ని గొడవలు అయినా ఇంట్లోతో సంబంధం లేదు కదా. వాళ్ళు నాకు తమ్ముళ్ళే, వాళ్ళు నాకు అన్నలే, వాళ్ళకు మనం కాకపోతే వాళ్ళు కడతారు అనే ఒక థాట్ కూడా ఉండేది. అయితే అది అట్లా కంటిన్యూస్గా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత పక్కింటి వాళ్ళు ఉండే ఒక అమ్మాయి వచ్చి లచ్చల వరుస అవుతుంది. అమ్మాయి వచ్చి కట్టింది. వీళ్ళు ఆ రోజు కట్టలేదు. ఓకే, తర్వాత ఇంకోటి నుంచి ఇంకా పక్కింటి వాళ్ళు వచ్చి కట్టారు. వీళ్ళు కట్టలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చి కట్టడానికి ట్రై చేసి వీళ్ళు కట్టించుకోండి. సో ఎందుకు అని రీజన్స్ అడిగే హక్కు నీకు, అర్హత నీకు లేదు. ఎందుకు కట్టించుకోవు? ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కడుతున్నావు. ఓకే, మధ్యలో గొడవలు అయినాయి, అవి ఇవి అయినాయి, అలా అయిపోయింది. మళ్ళీ మాట్లాడుకున్నారు, మళ్ళీ వచ్చి కట్టిర్రు. ఓకే, కంటిన్యూస్. సో నువ్వు నీ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి నువ్వు ముందు కట్టించుకోండి. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి కట్టినా కూడా ఫోన్లే అని. ఒకరోజు అయితే నైట్ వచ్చి కట్టడానికి ట్రై చేసి, నైట్ వచ్చి కడితే మార్నింగ్ అంతా లేదు, నైట్ వచ్చి కట్టించుకుంటే ఏ రకంగా కట్టించుకుంటారు? మార్నింగ్ అంతా లేదు, కొన్ని వేరే లొకేషన్లో ఉన్నట్టు అది లేదు, ఒకే ఊర్లో. సో ఇట్లా జరిగినాక వాళ్ళకు కూడా మనసు తిరిగిపోయింది. కట్టించుకోవడం ఇష్టం లేదు, కట్టించుకో. వాళ్ళ కళల్లోకి వెళ్ళి వెళ్ళచ్చు. నీ కళల్లోకి వెళ్ళి నీకు ఇప్పుడు ఒక్కసారి వస్తే చిన్నప్పటి నుంచి కట్టించుకున్న వాళ్ళు వాళ్ళకి ఎంత అనిపించాలి? వాళ్ళకు కక్కలాగా ఫీల్ అయిపోయిన వాళ్ళం కదా. మాకు సంతలు లేరు అన్న ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేసినట్టే కదా. సో ఒకడైనా గుర్తుపెట్టుకోరు, ఎవరైనా సరే. మీకు ఎంత గొడవలు ఉన్నా, ఉన్నా, పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఎంత గొడవ పెట్టినా, నీకు తమ్ముడు అని కట్టినప్పుడు, అన్నాన్ని కట్టినప్పుడు వాళ్ళను వదిలిపెట్టుకోకూడదు ఏదేమైనా సరే. సో ఎందుకంటే వాళ్ళకు మీరు తప్ప వేరే వాళ్ళు కట్టడానికి లేనప్పుడు మీరు మీరే కానీ ఏదో టైంపాస్ కట్టడానికి అదొక అది కాదు. దాని విలువ అనేది తెలుసుకోరు. ఫస్ట్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎప్పుడు అట్లా చేయాలి. ఇప్పుడు ఫీల్ అవుతుర్రా అని ఫీల్ అవ్వడానికి కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళ కోసం సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళు జీవితంలో కూడా కట్టించుకోరు గట్లా ఉంటాయి. అర్థమవుతుందా? రాఖీ అన్నదానికి ఒక అర్థం ఉంటుంది, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇవాళ కట్టి రేపు కట్టకపోవడం, ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడడం, అవి కాదు. ఓకే, ఇది ఎక్కువ ఎవరినో హట్ చేయాలని కాదు, కానీ రియాలిటీలో జరిగింది కాబట్టి చెప్తున్నాం. సో
సో ఇక్కడ కూడా ఫీల్ అయ్యేటోడు లేడు, అలా అని బాధపడేది కూడా లేదు, అయిపోయింది. సో చెప్తున్నా ఇట్లా జరిగింది సిచ్యువేషన్. అది ఎండ మొత్తం దండం కలుపుతుంది చూడు, షార్ట్ ఎట్లా కాకుండా.